అవునత్త, ఈ గన్ను నీకు అవసరమా? ఎప్పుడు నీ గురి పెట్టి ఎవరిని షూట్ చేయలేదు. అనవసరంగా ఈ గన్ను వల్ల నీకు మాటలు వస్తున్నాయి కదత్తా. ఈరోజు ఈ గన్ను వల్ల ఆ మేడం ఎస్ఐతో మాటలు పడ్డారు. మళ్ళీ మీ చేతిలో ఈ గన్ను చూస్తే ఏకంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టే గన్ను ఇక మొత్తానికి లేకుండా విరగ్గొట్టేస్తానత్తా అని చెప్పేసి మహాలక్ష్మి చేతిలో ఉన్న గన్ను కాస్త ఒక్కసారిగా సీత విరగ్గొట్టేస్తుంది కదా. అప్పుడు మహాలక్ష్మి అర్చన షాకే చూస్తూ ఉంటారు. వెంటనే సీత మహాలక్ష్మి చేతిలో ఇరిచిన గన్ను చేతిలో పెట్టిన తర్వాత ముక్కలైన గన్ను పొయ్యిలో పెట్టుకోవడం తప్ప దేనికి పనికిరాదు అని చెప్పే సీత అక్కడి నుంచి చెప్పి వెళ్ళిన తర్వాత అది ఏమనుకుంటుంది? కర్ర అనుకుంటుందా, చెరుకు గడ అనుకుంటుందా? అలా ఒక్కసారిగా ఆ గన్ను విరిచేసిందేంటి అని చెప్పేసి అర్చన అంటమ్మో అది సీత కాదు, దాని చేతిలో కూడా బలం ఎక్కువే అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మనని కూడా విరిచేలా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అర్చన అంటుండగా, అయినా అది చాలా ఎక్కువ చేస్తుంది. ప్రీతి రాములను కూడా తన వైపు తిప్పేసుకుంది. సుమతి విషయంలో చాలా స్పీడ్గా వెళుతుంది. సుమతిని కనిపెట్టే లోపు సీతను ఇంట్లో లేకుండా చేయాలని చెప్పేసి ఈ విధంగా మహా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి విద్యాదేవి గారు అందరినీ రమ్మని చెప్పారట అని చెప్పేసి ఈ విధంగా జన అంటుండగా, మీ అందరితో మాట్లాడాలని చెప్పేసి ఇలా రమ్మన్నానని చెప్పేసి విద్యాదేవి అంటుండగా, ఇక ఏదన్నా మాట్లాడితే మీటింగ్ పెడితే ఫ్యామిలీ మీటింగ్ మహాలక్ష్మి పెట్టాలి, మీరు పెట్టడం ఏంటి అని చెప్పేసి అర్చన మహావదిన లేకుండా ఈ మీటింగ్ ఏంటి అని చెప్పేసి అంటుండగా, పిన్ని వచ్చిన తర్వాత ఈ మీటింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ప్రీతి అంటుంది. ముందు విషయం ఏంటో చెప్పనివ్వండి అని చెప్పేసి సీత అంటుండగా, పిన్ని వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి కదా సీత. అవునవును, రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి కదా అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంట. పర్వాలేదు, ఇక ఏ విషయమో మహాలక్ష్మి వదిన వచ్చిన తర్వాత ఎవరో ఒకరు చెప్దాం, ముందు తనని చెప్పనివ్వండి అని చెప్పేసి రేవతి అంటుండగా, పిన్ని వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పడం బెటర్ ఏమో అని చెప్పేసి ప్రీతి అంటుంది. మహాలక్ష్మి గారికి ఆల్రెడీ తెలిసిందే, మీకు కూడా తెలిసిందే అని చెప్పేసి విద్యాదేవి టీచర్ అంటుండగా, అయితే లేట్ చేయకుండా ముందు చెప్పండి టీచర్ అని చెప్పేసి సీత అంటుండగా, ఇక సీతారాములో పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, ఆఖరికి వాళ్ళు బావ మరదళ్ళు మళ్ళీ వీళ్ళిద్దరిని పెళ్ళైన తర్వాత దూరం పెట్టడం ఎందుకు, వెంటనే ముహూర్తం చూసేసి వాళ్ళ తొలి రాత్రి జరిపిస్తే బాగుంటుంది కదా, ఏమంటారు అని చెప్పేసి జనని అడుగుతూ ఉంటుంది విద్యాదేవి టీచర్. మీరు నిర్ణయం తీసుకోవడం కాదు, ఈ ఇంట్లో ఏదైనా సరే మా వదిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గిరి అంట. అవునండి, మీరు చెప్పేది మాత్రం నిజం. అదే సుమతి వదిన ఉంటే ఇంత ఆలస్యం చేసేదే కాదు, సుమతక్క ఉంటే పెళ్లి రోజు తెల్లారే జరిపించేది అని చెప్పేసి చలపతి రేవతి అంటూ ఉంటుంది. ఆవిడ లేదు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పేసి విద్యాదేవి టీచర్ అంటుండగా, సుమతి అక్క లేకపోతే మహా చెప్తుంది, మధ్యలో మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి అర్చన టీచర్ సుమతి అత్తమ్మలాగా ఆలోచించి చెప్తుంది అని చెప్పేసి సీత అంటుండగా, పిన్ని కూడా అమ్మలాగే ఆలోచించి చెప్తుంది సీత అని చెప్పేసి రామ ఈరోజు అమ్మలాగా నీతో ప్రవర్తించింది కదా అని చెప్పేసి రామ అంటుండగా, అయితే మహాలక్ష్మి గారికి చెప్పి ముహూర్తం పెట్టించండి పంతులు గారితో, ఆ విషయం మీరు చెప్పండి అని చెప్పేసి సుమతి ఏమంటారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అదే ఆలోచిస్తున్నానండి అని చెప్పేసి జన అంటుండగా, ఈలోపు శివకృష్ణ లలిత వస్తుండగా, ఏంటి అమ్మ నాన్న సడన్గా వచ్చారని చెప్పేసి సీత అంటుండగా, నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని చెప్పేసి మహా అంటూ ఫోన్ చేసి మా అమ్మ నాన్నను రప్పించిందంటే మళ్ళీ ఏడ గొడవ చేసి రప్పించిందా అని చెప్పేసి ఈ విధంగా సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. వీళ్ళని ఎందుకు పిలిపించావు మహా, వీళ్ళతో పని ఏంటి అని చెప్పేసి జన అంటుండగా, సుమతి అక్కని బయటికి గెంటేసిన వాళ్ళతో ఇక వీళ్ళతో మనకేంటి పని అని చెప్పేసి అర్చన వీళ్ళ కారణంగానే సుమతి వదిన ఇంటికి రావట్లేదని చెప్పేసి గిరి అంటుండగా, వీళ్ళ కారణంగానే సుమతి గారు ఇంటికి రావట్లేదని మీతో చెప్పారా అని చెప్పేసి విద్యాదేవి టీచర్ అడుగుతూ ఉంటుంది. మధ్యలో మీరు మాట్లాడుకుంటా కాసేపు సైలెంట్గా ఉంటారా అని చెప్పేసి విద్యాదేవి టీచర్ అంటుండగా, ఆ రోజు మా అమ్మ నాన్నను అవమానించి మళ్ళెందుకు పిలిపించారు అని చెప్పేసి సీత అంటుండగా, ఇది పెద్దవాళ్ళ విషయం సీత, మేము మాట్లాడుకుంటాం అని చెప్పేసి మా అంటుంది. ఇంటికి పిలిచేది మీరే, గొడవ పడి మళ్ళీ ఫోన్ చేసి మీరేనా అని చెప్పేసి ఈ విధంగా శివకృష్ణ అంటుండగా, ఎందుకు వాళ్ళని పిలిపించి మళ్ళీ గొడవ పడ్డానికా అని చెప్పేసి సీత అంటుండగా, కాదు సీత, నిన్ను వాళ్ళతో ఇంటికి పంపించడానికి రమ్మన్నాను అని చెప్పేసి మహా అంటుంది.
సీతను పుట్టింటికి పంపడమా? ఎందుకు పిన్ని అని చెప్పేసి అంటుండగా, కంగారు పడకు రామ్, నేను సీత ఈ ఇంట్లో నెల రోజుల దాకా ఉండకూడదు అని చెప్పేసి మహా అంటుంది. ఎందుకు వదినా, రాశి ఫలాలో ఏమన్నా రాసిందా అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది. రోజు దినఫలాలు చూస్తాను చెల్లాయ్, అలా రాయలేదు కదా అని చెప్పేసి చలపతి అంటుండగా, క్యాలెండర్ చూడలేదన్నయ్య అని చెప్పేసి మహా అంటుంది. ఈరోజు జ్యేష్ఠ మాసం ఆఖరి రోజు, రేపటి నుంచి ఆషాఢం మొదలవుతుంది. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్య భర్తలను అత్త కొడను ఒకే ఇంట్లో ఉండకూడదని ఈ ఆషాఢం నెల మొత్తం ఇక పుట్టింటికి వెళ్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నను పిలిపించాను. రాష్ట్రాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నావు చెల్లెవు, నీకు నువ్వే సాటి అని చెప్పేసి చలపతి అంటుండగా, నాదేముంది అన్నయ్య, పల్లెటూరులో పుట్టిన వాళ్ళు ఇంకా వీటి గురించి బాగా ఆలోచిస్తారు కదా అని చెప్పేసి రామ్ సీతలకు తొలిరేయి చేద్దామని అనుకుంటున్నామని చెప్పేసి అంటుండగా, నాకు కూడా అలాగే చెయ్యాలని ఉంది, కాకపోతే ఆషాఢం వడ్డొచ్చింది కదా జన అని చెప్పేసి అంటుంది. మాసాలు ఈసాలు ఎందుకు అని చెప్పేసి సుమతి అంటుండగా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా నేను పట్టించుకుంటానని చెప్పేసి అంటున్నాను. ఇక మహాలక్ష్మి అయితే ఖచ్చితంగా పద్ధతులు ఫాలో అవుతూ ఉంటుంది అని చెప్పేసి అంటుండగా, పద్ధతులు ఫాలో అయిన వాళ్ళు పెళ్ళైన వరకు ఎందుకు తొలిరాయి ఎందుకు ఆపారు, మరి ఈ కార్యం జరిపించడం మీ బాధ్యత కదా అని చెప్పేసి ఈ విధంగా సుమతి అడుగుతూ, ఇది మా ఇంటి విషయం, మీరు కలిగించుకోవాల్సిన అవసరం లేదు. మీరేంటి జనార్దన్ గారు, మీరు మాట్లాడలేదు, మీ భార్య సుమతి ఉంటే ఇలాగే చేసేదా అని చెప్పేసి సుమతి అంటే, సుమతి కూడా పద్ధతులు పాటిస్తుంది, ఇంకా చెప్పాలంటే తనని చూసి నేను నేర్చుకున్నా అని చెప్పేసి అంటూ సుమతి ఇది బాగా పాటిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా జన అంటూ ఉంటాడు. ఏంటి శివకృష్ణ గారు, మరి నీ కూతుర్ని ఇంటికి తీసుకెళ్తారా అని చెప్పేసి అంటుండగా, ఇక ఆడపిల్ల అత్తగారింట్లో ఉండకూడదని శివకృష్ణ గారికి తెలియదా అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది. ఏంటి సీత, మీ అమ్మ నాన్నలతో వెళ్తున్నావు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, వెంటనే సీత లగేజ్ తీసుకొని వస్తుంది కదా, ఇక వీళ్ళిద్దరిని విడగొడితే ఆ పాపం ఊరికే పోదట అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటుండగా, ఆచారాలు కూడా పాటించకపోతే ఆ పాపం ఊరికే పోతుందా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, పదసీత వెళ్దామని చెప్పేసి ఈ విధంగా శివకృష్ణ అంటుండగా, ఒక్క నిమిషం నాన్న అని చెప్పేసి సీత అంటుంది. బ్యాగ్ తీసుకొని మీరు వెళ్ళండి నాన్న అని చెప్పేసి శివకృష్ణను లలితను బయటికి పంపిస్తుంది కదా. ఏంటి సీత, మాతో ఏదైనా చెప్పాలని చెప్పేసి అర్చన అంటుండగా, చెప్పాలి కానీ మీతో కాదు, మహాలక్ష్మి అత్తయ్యతో అని చెప్పేసి సీత నాతో ఏం చెప్పాలి సీత అని చెప్పేసి అంటుండగా, ఆషాఢ మాసం జాగ్రత్తలు అత్తయ్య, కాస్త పక్కకు వస్తారా, చెప్తాను అని చెప్పేసి సీత అంటుంది. ఆషాఢం జాగ్రత్తలు అంటే ఏంటి సీత, మీలాంటి ఆషాఢ జాగ్రత్తలు భూతాలు అత్తయ్య అని చెప్పేసి సీత అంటే, ఆషాఢ భూతాల ఆ పదం నేను ఎప్పుడు వినలేదే అని చెప్పేసి అంటుంది. నేను వెళ్ళిన తర్వాత ఒకసారి అద్దంలో చూసుకోండి, ఆషాఢ భూతి మీ అద్దంలో మీ రూపంలో కనబడుతూ ఉంటుంది అని చెప్పేసి మహాతో అంటుంది. సీత అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది కదా, నువ్వు కావాలనే నన్ను మామను విడగొట్టాలని ఆషాఢ మాసంతో స్కెచ్ వేశారని నాకు చాలా బాగా తెలుసు. స్మార్ట్ సీత, ఏ విషయానైనా వెంటనే పట్టేస్తావు అని చెప్పేసి అంటుంది. కావాలనే నేను ఇదంతా చేశాను, అయినా మా అమ్మ నువ్వు మంచిది అనుకుంటున్నారు. ఎస్, మరి నేను చెడ్డదానని చెప్పకపోయావా అని చెప్పేసి నువ్వు ఎన్ని చెప్పినా రామ్ నమ్మలే, అదే కదా నీ ధైర్యం. అవును, నమ్మడని అదే నా ధైర్యం బలం కూడా అని చెప్పేసి నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నాతో పెట్టుకుంటే ఇబ్బంది పడతావని, విన్నావా అని చెప్పేసి పాయిజన్ పేరుతో రామ్ని నీ వైపు తిప్పుకున్నానని, ప్రీతిని నీ వైపు తిప్పేసుకున్నావని, అందరినీ నాకు దూరం చేశావని ఏదో ప్రగల్భాలుగా ఇప్పుడేమైంది, 24 గడవక ముందే ఆషాఢం పేరుతో నిన్ను రామ్ని విడగొట్టాను, నిన్ను పుట్టింటికి పంపిస్తున్నాను. ఎడబాటు ఆషాఢం ఉన్నంత వరకే అనుకోకు, ఇక ఈ నెల లోపులో రామ్ని పూర్తి పేరు ఎత్తకుండా మారేలా చేస్తానని చెప్పేసి ఈ విధంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రామ్ నువ్వు ఎప్పటికీ కలవకుండా చేస్తానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈ బ్రతుకంతా పుట్టింట్లోనే, ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేవు, అర్థమైందా సీత అని చెప్పేసి నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, ఇక నువ్వు ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి ఇలా చిటుక వేస్తూ ఉంటుంది. ఇంట్లో నీ బట్టలు వస్తువులు ఏమీ లేవు కదా, ఇప్పుడే తీసుకెళ్ళు, ఎందుకంటే మళ్ళీ తిరిగి ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టవు కదా. ఏంటి అలాగే చూస్తున్నావు, మళ్ళీ వస్తానని ఆశ ఉందా, చచ్చినా నిన్ను రానివ్వను. ఈ వస్తువులు ఇక్కడేమనుంటే ప్యాక్ చేసి పార్సల్ పంపిస్తలే,
ఇక అందరికి చెప్పి వీడుకోలు చేద్దులే పద అని చెప్పేసి అంటుండగా సీత మహాలక్ష్మి వెనకాల వస్తుంది కదా. సీత కోసం బయట వెయిట్ చేస్తుండగా చలపతి అడుగుతూ ఉంటాడు, అత్త కోడలు పక్కకెళ్ళి ఏం మాట్లాడుకున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మంచి చెడులు మాట్లాడుకున్నాం అన్నయ్య అని చెప్పేసి మహా అంటుండగా సీత నీకు మంచి చెడు చెప్పిందా లేకుంటే నువ్వు సీతకు మంచి చెడు చెప్పావా వదిన అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సీత చెప్పింది నేను కొన్ని చెప్పాను. సీత ఏంటి అలా మౌనంగా ఉంది, బాధతో గొంతు కూడుపుకపోయిందా అని చెప్పేసి అర్చన మీద బెంగ పెట్టుకుందేమో అని చెప్పేసి అంటుండగా త్వరగా ఇంటికి రావాలి సీత అని చెప్పేసి విద్యాదేవి టీచర్ అంటూ ఉంటుంది. అంత తొందర ఎందుకు విద్యాదేవి గారు, సీత లేకపోతే మీ గడవదా ఏంటి అని చెప్పేసి మహా అంటడం అయిపోగానే సీతారాముల కార్యం జరిపించాలని విద్యాదేవి గారు అనుకుంటున్నారేమో అని చెప్పేసి జన అప్పటి వరకైతే అయిపోని తర్వాత గురించి ఆలోచిద్దాం. సరే అమావాస్య వస్తుంది, ఇదంతా ఎందుకు, మీరు బయలుదేరండి అని చెప్పేసి మహా అంటుండగా సీతారాం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. వెళ్ళొస్తాను మామ అని చెప్పేసి అందరికీ వీడుకోలు చెప్తుంది కదా, వెళ్ళొస్తానని చెప్పేసి సీత కారులో ఎక్కిన తర్వాత టాటా గుడ్ బై వీడుకోలు అని చెప్పేసి మహా మనసులో అనుకుంటుంది. ఈలోపు జలజ మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి చాలా రోజులైంది ఒకసారి గుర్తు చేస్తానని చెప్పేసి మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. జలజ ఎలా ఉన్నావు, మీరున్న తర్వాత నాకేంటి మేడం అని చెప్పేసి జలజ అంటే ఎలా ఉన్నారు మేడం, ఎంతో హ్యాపీగా చాలా రిలాక్స్గా ఉన్నాను అని చెప్పేసి మహా అంటుంది. కానీ అడగవే ఎందుకు మేడం, నా శత్రువు సీతని ఇంట్లో నుంచి పంపించాను, మీరు సూపర్ మేడం అని చెప్పేసి జలజ అంటుంది. మీరు మొత్తానికి అనుకున్నది సాధించారు, నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను. ఇంతకీ మధు మీద ఎలా ఉంది, నువ్వు చెప్పింది వింటుందా అని చెప్పేసి మహా అడుగుతుంది. మధుకు నీతో చేతులు కలిపిన విషయం తెలిసిపోయింది. ఓ తెలిసిపోయిందా, ఇక వాళ్ళిద్దరూ ఒకటి కావాలని చూస్తున్నారు. అయితే సూర్య నుంచేలే విడగొట్టేలా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి మహా ఏం చేస్తాం మేడం అని చెప్పేసి అంటుండగా చేయడానికి ఏముంది, మధుని వదిలేయడమే. ఇక మధు కాకుండా ఇంకో అందమైన అమ్మాయిని రామ్కి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి మహా అంటూ సంగతి ఏంటి మేడం, ఎక్కువ మిమ్మల్ని నమ్మాను, ఎక్కువ ఎవరిని నమ్మకూడదు జలజ అని చెప్పేసి షాక్గా ఒక మాట చెప్పేస్తుంది. ఇక నన్నైతే మర్చిపోకండి, మీరు మంచి పని చేశారు, సీతను పుట్టింటికి పంపించి ఆ విషయంలో మీరు మాత్రం చాలా గ్రేట్ మేడం, సీతలు కష్టాలు పడాల్సిందే అని చెప్పేసి కాల్కి వచ్చేసి వెనక్కి తిరిగి చూసరికి మధు ఉంటుంది. మధుని చూసి ఒక్కసారిగా జలజ షాక్ అయిపోతుంది.